మీరేలా నన్ను వెతుకుచుంటది, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలను మీరు ఎరుగురని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల యొక్క వయసు 12 సంవత్సరాలు. ఎంత వయసు చెప్పాలి? ఎంత? 12 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు ఆయన. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒక దినాన వీరు యెరూషలేము మందిరానికి వెళ్ళారు పస్కా పండుగ ఆచరిస్తానికి. వారి బంధువులు, రక్త సంబంధులు అందరూ వెళ్ళారు పండుగ ఆచరిస్తానికి. అయితే ఆ పండుగ అడవుడిలో యేసుక్రీస్తు ప్రభు వారిని మర్చిపోయారు. ఎవరు? పండుగ వస్తే ఒకసారి మనం కూడా మర్చిపోతూ ఉంటాం, మనమే మర్చిపోతూ ఉంటాం. అవునా కదా? చెప్పండి. మర్చిపోము. దేవుడికి స్తోత్రం. ఒక ఆదివారం మేము అలాగే తనకి గవర్నమెంట్ పోస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆదివారాలే వస్తున్నాయి. ఇప్పుడు ఆదివారాలే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడు పెట్టినా కానీ ఎప్పుడు పెడతారు? ఆదివారమే పెడతారు, మిగతా అప్పుడు పెట్టరు. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను ఆదివారం వెళ్ళి ఎగ్జామ్ రాయటానికి. ఇక్కడ అమ్మకు అప్పచెప్పేసి ఆరాధన మేము వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసుకున్నాతో మధ్యాహ్నం దాకా ఎగ్జామ్ అయిపోయింది. మధ్యాహ్నం నుంచి కేశవరం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలా మార్లు ఏం చేసేవాళ్ళని ఉదయం సెక్షన్ మానేసి మధ్యాహ్నం అటెండ్ అవుదామని చెప్పేసి గవర్నమెంట్ ఎగ్జామ్ రాయటానికి చాలాసార్లు వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ 8 గంటలకంటే 8ంటికి 8 గంటల ముందు వెళ్ళిపోయాను. కానీ వెళ్ళినప్పుడల్లా కూడా ప్రతిసారి హాల్ టికెట్ మర్చిపోవటము, హాల్ టికెట్ మర్చిపోవటము, లేకపోతే ఆధార్ కార్డు మర్చిపోవటము, ఏదో ఒకటి మర్చిపోవటం ఆ టయానికి. ఎందుకని? మేము ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఆరాధన నడిపించాలి, ఆరాధనలో ఉండాలి. మేమేం చేసేవాళ్ళమే? ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి మేము ఎక్కడ పరిగెత్తేవాళ్ళమే? ఎగ్జామ్ రాయటానికి మంచి ఫుల్గా ప్రిపేర్ అయ్యి, ఇక లాభం లేదు, జాబ్ నాకే వస్తుంది, గవర్నమెంట్ జాబ్ నాకే వస్తుంది అని తట్టుగా ప్రిపేర్ అయిపోయి వెళితే అక్కడికి వెళ్ళిపోయేసరికి, గేట్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఏదో ఒకటి మర్చిపోవడం జరిగేది. చాలాసార్లు అలాగే జరిగింది, చాలా మార్లు అలా జరిగింది. తర్వాత ఏం చేసేవాళ్ళమే? ఒప్పుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని, బాబు క్షమించండి అని చెప్పేసి ఒప్పుకొని మళ్ళీ అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్పంపులు పొందుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 12 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి ఎందుకు అంత భారం? ఆడుకో వచ్చినా, నీ పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చినా, 15 సంవత్సరాలు వచ్చినా, 20 సంవత్సరాలు వచ్చినా ఒక తల్లి అంటుంది. ఒక తల్లి కుమార్తెతో ఉంటున్న బిడ్డ, ఆమెకి 7 సంవత్సరాల వయసు ఉంది, చిన్న పాపకి. మేము వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్ళాము. ఆ ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు ఈ పిల్ల ఆటలాడుతూ కేకలేస్తూ అరుపులు, మేము మాట్లాడుకునే మాటలు వినపడతలేదు. ఈ తల్లి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఫోన్ ఏం చేసిందంటే ఆ పిల్లకి ఇచ్చేసింది. ఆ పిల్లకి ఇచ్చేసి ఫోన్ ఇదిగో, ఫోన్లో ఆటలాడుకో అని చెప్తుంది. ఫోన్ ఎప్పుడైతే ఆ తల్లి ఫోన్ ఎప్పుడైతే పిల్లకి ఇచ్చిందో ఈ పిల్ల ఏం చేసింది? అరిసేది, ఆడుకులేసి, కేకలేసి ఆడుకునే ఆటలు కూడా మానేసి వెంటనే ఏం పట్టుకుంది? ఫోన్ పట్టుకొని ఫోన్లో ఉన్నవన్నీ కూడా చూసేస్తుంది, ఆడేసుకుంటుంది. అంటే అర్థమైంది, నీ ఇక్కడ ఏ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు? ఫోన్కి చెప్పాలి. ఆ పెట్టిన 7 సంవత్సరాల పిల్ల పాపని ఫోన్కి ఎడిట్ చేశారు. ఫోన్కి అంటే ఫోన్ ఇస్తే అన్నం తింటుంది, ఫోన్ ఇస్తే పడుకుంటుంది, ఫోన్ ఇస్తే అన్ని చేస్తుంది, చెప్పిన మాట అలా వింటుంది. ఏదిస్తే? ఫోన్ ఇస్తే. వింటున్నారా? ఏమిస్తే? జస్ట్ సెల్ ఫోన్ ఇస్తే చెప్పిన మాట అలా వింటుంది. చెప్పిన మాట. ఈరోజు మీ పిల్లల్ని ఎక్కడ పంపుతున్నారో? ఏదైనా సమయం వచ్చినా, ఏదొచ్చినా, ఒరే కుసేపు సినిమా చూడు, కుసేపు అక్కడికి వెళ్ళు, ఈ గ్రౌండ్కి వెళ్ళు, కుసేపు అక్కడికి వెళ్ళు, కొట్టుకి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని పిల్లలు ఏం చేస్తారు? మనం ఒక రకమైన అలవాటు చేస్తున్నాం. వీరికి ఎవరు అలవాటు చేయలేదు, ఆడుకోమని చెప్పలేదు. మా వింటున్నారా? ఆడుకోమని చెప్పలేదు, సరదాగా బంధువులకి వెళ్ళడానికి చెప్పలేదు. ఇతనికి ఏం పని? 12 సంవత్సరాల వయసు కన్నా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరంలో కూర్చొని అక్కడ పరిసర శాస్త్రులు, అక్కడ ఉన్న చాలా మంది ప్రధాన యాజకులు, వీరందరూ కూడా దేవుడు వచ్చిన మాటలు వారు నెలవేసుకుంటూ, తగ్గించుకుంటూ, వారి మాటలు బోధించుకుంటుంటే వారి మధ్యలో ఉండి దేవుని మాటలు వింటున్నారా? అనేక ప్రశ్నలు వారికి వేస్తూ ఉంటే వారు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన తెలివికి, ఆయన జ్ఞానానికి ఏమైపోయారంట? ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆశ్చర్యం! ఎంత చిన్న వయసులో వీరికి ఎలా తెలిసింది?
చెప్పేస్తున్నాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు బతికాడని చెప్పేస్తున్నాడు. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడని చెప్పేస్తున్నాడు. అబ్రహాం యొక్క తల్లిదండ్రులు వంశావళి మొత్తం ఏటు చెట్టు జరిగేది జరగబోయేది మొత్తం చెప్పేస్తున్నాడు. వాళ్ళకి చెమటలో పెట్టేస్తున్నాయి. ఏం పడతాయి? మనకి ఫ్యాన్ ఆపితే కుసేపు ఏం పడతాయి? చెప్పాలి, ఏం పడతాయి? ఒక 5 నిమిషాలు కరెంట్ పోతే ఏం పడతాయి? చెమట్లు. ఈ పైప్ అయితే చెమటలు పడుతుంది, కానీ వాళ్ళకైతే చెమటలు ఎలా పడ్డాయంటే నరాలలో చెమటలు పడుతున్నాయి. ఈయనకి ఎన్ని సంవత్సరాల వయసు చెప్పాలి? ఎన్ని సంవత్సరాల వయసు చెప్పండి అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వయసు ప్రాయం కలిగిన వాడు. ఏ పని మీద ఉన్నాడు? చదవాలి ఒకసారి. 49వ వచనం. ఆయన మీరే నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎరగరా? మరియకు తెలుసు, యేసుకు తెలుసు, ఆయన ఎటువంటి వారన్న విషయం తెలుసు. కానీ వారు ఏం చేశారు? ఆయన మీద ప్రేమతో ఆయన వాళ్ళు ఎక్కడ వెతకలేదు. ఎక్కడ తెలుసు? ఎక్కడ ఉంటారని తెలుసుకున్నారు వాళ్ళు. ఇతను ఎక్కడ ఉంటాడని వెళితే అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలోనే ఉంటాడన్నది వారు గమనించారు. ఎక్కడ ఎదగలేదు. మనమైతే ఏం చేస్తాం? ముందు ఆ వీధి వీధికి వెళ్తాం, అక్కడెక్కడ మొత్తం అని ఎతికేస్తాం. వెతికేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఒకడు అలాగేనంట, సంకలో గొర్రె పిల్ల పెట్టుకుని ఊరంతా తిరిగాడు, ఊరంతా వెతికాడండి. చివరికి అడిగి అర్థమైంది పోగొట్టుకున్నది ఎక్కడ ఉంది? సంకలోనే ఉందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభువును ఆయన కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని మధ్యలో ఉంటాడన్న విషయం వారి తల్లిదండ్రులు గమనించారు. ఈరోజు నువ్వు కూడా ఎక్కడ ఉండాలంట? నీ అడ్రస్ అడిగితే ఎక్కడ ఉండాలి నువ్వు? చెప్పాలి. మీ ఇంట్లోనా, పక్కింట్లోనా? అమ్మా, మనం ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో గడిపితే నీకు అంత జ్ఞానం తెలివి దేవునికి ఇస్తా. ఇంకా చెప్పలు కొడతాం. ఈరోజు చాలా మందికి ఆ విషయం తెలియదు. తెలియకే చాలా మంది అక్కడెక్కడ గడుపుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో గడిపితే ఆ యొక్క భారం వేరుగా ఉంటుంది. 12 సంవత్సరాల వయసు కలిగిన వాడు తండ్రి పనుల మీద ఏకాగ్రత కలిగి, ధైర్యం కలిగి, పట్టుదల కలిగి ఉన్నాడు. ఆ శక్తి కలిగి ఈరోజు మనకు 40 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఇంచుమించు ఇంకొద్దిగా దగ్గరకు పడవచ్చు నిద్రించడానికి. అయినా కానీ ఈరోజు మనం ఏ పనుల మీద ఉంటున్నాం? నీకు పని చెప్పింది ఏ పనిని చేసేది ఏ పని? అర్థమవుతుందా? మనం ఏ పని మీద పిలువబడ్డామో ఏ పని మనం చేయాలి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు చాలా మంది గమనించట్లేదు. దేవుడు ఒక పని మనం నిమిత్తం చేసినప్పుడు, ఒక పని మనకు ఏర్పాటు చేసినప్పుడు, ఒక పనిలో మనం పెట్టినప్పుడు మనం ఆ పనిలోనే వెళ్ళాలి తప్పితే ముందుకి వేరొక పని. ప్రైజ్ లార్డ్. ఆ తండ్రి కుమారునికి బంధం అటువంటిది, అటువంటి బంధం అది. ఈరోజు తండ్రికి కుమారుడికి బంధం అటువంటిది. ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీకు బంధం అటువంటి బంధంగా ఉండాలి. అటువంటి బంధం ఉన్నప్పుడే నువ్వు ఆ పనులు నిమగ్నమై ఉంటావు. ఆ బంధం లేనప్పుడు ఏ పనుల మీద ఉంటావు? లోక పనుల మీద ఉంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. వింటున్నారా? క్రీస్తునికి బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసం విశ్వాసకి పాలెక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరమంట? జీవం గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. దేవుని యొక్క సంఘమై మనం ఉన్నాం. సంఘంలో మనం ఉన్నాం కనుక జీవం గల దేవుడు మన హృదయంలో ఆలయంలో నివాసం చేస్తున్నాడు కనుక క్రీస్తుకు బెలియాలకి ఎక్కడ సంగతి, ఎక్కడ తేడా, ఎక్కడ వ్యత్యాసం? క్రీస్తు వేరు, బెలియాలు వేరు. వింటున్నారమ్మా? క్రీస్తు తీసుకొచ్చిన బోధ వేరు, బెలియాలు బోధ వేరు. మన ఎవరి సంబంధమే? దేవుని యొక్క సంబంధం. మనం దేవుని సంబంధంగా ఉన్నప్పుడు మనం ఏ పనుల మీద నిమగ్నమై ఉండాలి? క్రీస్తు పనుల మీద మనం నిమగ్నమై ఉండాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం కోరుకునే వారై ఉండాలి. క్రీస్తు యొక్క అడుగుజాలను మనం నడిచేవారు మనమని ఉండాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అలాగా మర్చిపోతున్నారు. ఇక్కడ అంటున్నాడు క్రీస్తుకు బెలియాలకి ఎక్కడ సంగతి, ఏం సంబంధం?
ఈరోజు మనం పెట్టుకోవాల్సింది బయట వ్యక్తులతో సంబంధం పెట్టుకోవాల్సింది క్రీస్తు మన సంబంధం పెట్టుకోవాలి. ఈరోజు నా ప్రభువైన యేసు క్రీస్తు వారితో తండ్రి అనే కుమారుడు దేవునితో తండ్రితో ఏం చేశాడంట? సంబంధం పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? సంబంధం. ఈరోజు నీ సంబంధం, నీ బంధం ఎవరితో? ప్రైజ్ లార్డ్. మన బంధం ఎవరితో ఉండాలంట? దేవునితో ఉండాలి. మన బంధం పెనవేసుకోవాలి. ఈరోజు చాలా మందికి అటువంటి బంధాలు తెలియట్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే రక్త సంబంధం ఎక్కువ అనుకుంటారు. నిజంగా రక్త సంబంధం ఎక్కువ అనుకుంటారు చాలా మంది రక్త సంబంధం ఎక్కువని, కన్న ప్రేగు బంధం ఎక్కువ అనుకుంటూ ఉంటారు. ఇదేవి కూడా అక్కడికి రావు. ఇవేవి కూడా దేవుని యొక్క నీతిని అవి నెరవేర్చము. ఈ రోజు దేవునితో నువ్వు బంధం ఏర్పరచుకుంటే నీ జీవితం, నీ బ్రతుకంత కూడా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వింటున్నారా? మనము దేవునితో బంధం ఏర్పరచుకోవడం తప్పితే మనుషులతో మనం బంధము ఏర్పరచకూడదు. చాలా మంది ఏ బంధాలు కోరుకుంటారు? చెప్పాలి. ఏ బంధాలు? ఇహలోకపరమైన బంధాలు కోరుకుంటారు. ఇహలోకపరమైన బంధాలు కోరుకుంటే ఆ వ్యక్తి ఎప్పటి కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చలేడు. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక చూద్దాం, 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? లోకపరమైన బంధాలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయంట? మరణానికి దారి తీస్తాయి. హల్లెలూయా. మనము మరణానికి దారి, మన జీవంలోకి ప్రవేశించాలి. జీవం వైపు మనం కోరుకోవాలి, మరణం వైపు కాదు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే చూసినట్లయితే ఇక్కడ నీతి విషయమై మీరు పాపమై దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. చాలా మంది మీకు చెప్పాను, నీతి ఏం చేస్తుంది? మనల్ని శుభ్రింపజేస్తుంది. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుటా, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుటా, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుటా నా జీవిత ధన్యతై ఉన్నది. ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, జీవజలములా ఊటైనా నీ జీవజలములా మహోన్నతుడా
ఎందుకంటే అటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. దేవుడితో అటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి. 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడికి, ఒక బాలుడికి ఏంటి పని దేవుడి సన్నిధిలో? ఏంటి సన్నిధిలో? తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన వెతికి రావడానికి 3 దినాలు పట్టిందంట. ఎన్ని దినాలు? 3 రోజులు పట్టిందంట. ఆయన 3 రోజులు అక్కడే ఉన్నాడు. ఏం తిన్నాడు, ఏం ధరించుకున్నాడు అసలు అర్థం కాలని పరిస్థితి కూడా 3 రోజులు కూడా అన్నపానములు లేకుండా ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటల ఉపదేశం ఆయన వింటూ అనేకులకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన వింటూ అనేకులు కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మాల గురించి. ఈరోజు అటువంటి భారం 12 సంవత్సరాల వయసుకు ఉన్నప్పుడే ఆయనకి అంత భారం ఉన్నప్పుడే మరి మనకి ఎంత భారం ఉండాలి చెప్పాలి. తండ్రి పనుల మీద ఎంత భారం ఉండాలి మనకి. ఎంత వయసు పడిపోయినా అమ్మ నల్లింటికలన్నీ కూడా చెప్పాలి. తండ్రులుగా మారిపోయినా కానీ, రంగంతా వేసినా కానీ అంత మార్పు కూడా మనలో ఏమీ కనపడతలేదు. చూద్దాం దేవునికి స్తోత్రాలు. ఇంకో మాటలు చూద్దాము. కీర్తన గ్రంథము 116వ కీర్తన 3వ వచనం చూద్దాం. 116వ కీర్తన 3వ వచనం. మరణ బంధములను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగిన దేవునికి స్తోత్రాలు. ఎంత శ్రమ కలిగిన మా పాతాళపు బంధములు చుట్టుముట్టి ఉన్నా కానీ వింటున్నారా? దావీదేమంటాడు, నేను నిన్ను మరవనంటున్నాడు. అయ్యా నువ్వు నాకు ఎంత శ్రమ కలగజేసినా వింటున్నారా? నన్ను మరణబంధములను చుట్టుముట్టి ఉన్నా కానీ, పాతాళపు వేదనను పట్టుకుని ఉన్నా కానీ, శ్రమ దుఃఖం నాకు కలిగినా కానీ నేను నిన్ను విడవను, ఎడబాయను. అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడు. అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా లేరా? అదే మాటలే. చుట్టుముట్టుకున్న శ్రమలు, బాధలు, కష్టాలు ఏం చుట్టుముట్టుకున్నాయి. నేను మరణం ప్రభు అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను విడవ ప్రభు అనేవాళ్ళు ఎవరు కూడా, నోటంటే మనస్ఫూర్తిగా అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ శ్రమ వేదన నాకు పాతాల బంధకు అన్ని చుట్టుముట్టుకున్నా కానీ ప్రభు ఏమంటారంట, మనిషి చలించట్లేదు. చూడండి ఎంత ప్రార్థన పడి ఎప్పుడు నుంచి అలవాటు చేసుకున్నాడు దావీదు. చిన్ననాటి నుండి అలవాటు చేసుకున్నాడు భక్తి. ఎప్పుడు నుండి చెప్పాలి. తన తల్లి ఇటున్నారా చిన్ననాటి నుండి ఒక ప్రత్యేకంగా దావీదు గురించి ప్రార్థన చేసింది. ఒక ప్రత్యేకంగా దావీదు పెంచబడ్డాడు. హల్లెలూయా. చిన్ననాటి నుండే ఎక్కడికి? దేవుని సన్నిధికి. మన పిల్లలు ఎక్కడ తీసుకురావాలి చెప్పాలి. ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి ఎండ పట్టుకొని తీసుకురావాలి. ఒక తల్లి అలాగే గారాబం చేసింది, కూతురుని గారాబం చేసింది. కూతురికి ఏది కావాలంటే అది ఇప్పించేది, ఏది కావాలంటే అది ఇప్పించేది. చక్కగా అన్ని మేకప్ చేసేది తల్లి. కూతురు ఏది అడిగితే అది, బట్టలు కావాలంటే బట్టలు, బంగారం కావాలంటే బంగారం, ఏది కావాలంటే పలానా ఎక్స్కర్షన్కి వెళ్తాను, పలానా పిక్నిక్ వెళ్తానని డబ్బులు ఇచ్చేది. చక్కగా సినిమా చూడమని డబ్బులు ఇచ్చేది. చక్కగా సరదాగా ఫ్రెండ్స్తో తిరగమని చెప్పేది. ఏ తల్లి ఏమో భక్తిరాలు, తల్లి ఏమో మంచి ప్రార్థనా పర్రాలు, మంచి భక్తిరాలు. పిల్లేమో ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళేది కాదు, ఎప్పుడు మందిరానికి వచ్చేది కాదు. అప్పుడప్పుడు ఏ క్రిస్మస్కో ఓ ఈస్టర్కో ఎప్పుడుకో అప్పుడప్పుడు కనపడుతూ ఉండేది. అయితే తల్లి ఏమో బాప్టిజం పొందింది, మారు మనసు పొందింది. కూతురేమో మారు మనసు లేదు, మారు మనసు లేదు, బాప్టిజం కూడా ఏది రక్షణ కూడా లేదు. ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు ఏదో ప్రమాదంలో చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. తల్లి ఏమో పరలోకం వెళ్ళిపోయింది, కూతురేమో కుమార్తెమో ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి. రావట్లేదు అన్నమాట. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. భయం లేదు. నరకం అంటే అసలు ఎవరికి భయమే లేదు అని ఉంటే కదా అంటారు చాలా మంది. అది ఎప్పుడో కదా అంటారు. హల్లెలూయా. ఈ కూతురు ఎక్కడికి పోయింది? తల్లి ఏమో పరలోకం పోతే, కుమార్తె ఏమో నరకానికి పోయి కేకలేస్తుందంట ధనవంతుల్లాగా. తల్లిని ఏడుస్తుందంట, అమ్మా నాకు ఆకలైతే గోధుమ ముద్దలు తినిపించావు, మంచి మంచి వెడగల వస్త్రాలు ధరింపు చేశావు, అన్ని ఎక్కడ అడిగితే అక్కడ లేకుండా పంపించేసావు చక్కగా. ఒకవేళ ఆలస్యమై వచ్చినా కానీ ఎందుకు ఆలస్యమైన
ఎప్పుడు కూడా నువ్వు అడగలేదు. ఒక్కరోజు కూడా నువ్వు సన్నిధికి ఎందుకు రాలేదని నేను అడగలేదు. ఒక్కరోజు కూడా దేవుడి గురించి ఒక్కరోజు నాకు చెప్పలేదు. ఒక్కరోజు కూడా దేవుడి సరే చెప్పిన వాక్యం కూడా ఒక్కరోజు కూడా నాకు వివరించలేదు. ఎప్పుడు చెప్పలేదు. అమ్మ ప్రార్థన చేసుకోమని ఎప్పుడు చెప్పలేదు. దేవుడి సన్నిధికి రాలని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా దేవుడి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. తల్లి కూతురికి చెప్పలేదు. ఏం చేసింది? మారే టైంలో అదే మారిందిలే, వచ్చే టైంలో అదే వచ్చిందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి, చెప్పకుండా, బోధించకుండా, హెచ్చరించకుండా ఏం చేసిందంట? కాలాన్ని ఏం చేసిందంట? కాలయాపన చేసింది నిర్లక్ష్యంతో. తల్లి కూతురు ఏడుస్తుంది. అమ్మా, నాకు ముందే చెప్పినట్టయితే నేను తెలుసుకునేదాన్ని కదా, ముందే చెప్పినట్టు నేను మారు మనసు పొందేదాన్ని కదా, నాకెందుకు చెప్పలేదు? కూతురేమో ఒక చాట, తల్లేమో ఒక చోట. వింటున్నారా తల్లులారా? వింటున్నారా తండ్రులారా? ప్రియ సహోదరులారా, మీకు అక్కలు ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, కుమార్తెలు ఉండొచ్చు. రేపు నువ్వు చనిపోతే, నువ్వు భావకు వెళ్తే, నీ కొడుకు, నీ కూతురు కానీ, నీ బంధువులు కానీ వాడు మారు మనసు పొందులు రక్షణ పొందకుండా వాడు చచ్చిపోతే ఎక్కడ ఉంటారు? నువ్వేమో ఒక చోట, వారేమో వేరొక చోట. కింద ఉంటే కేకలేస్తా, అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా కాలం చెయ్య ఏదైనా ఇరిగిపోయినా ఎంత బాధపడుతున్నావు? ఎంత బాధపడుతున్నావు బిడ్డల గురించి? రేపు రోజున అంతకంటే నువ్వు ఎక్కువ బాధపడాలి. వాడు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే. ఎందుకో తెలుసా? ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించేవాడు ఎవడు లేడు. హల్లెలూయా. ఆ నిత్య నరకాగ్ని నుండి ఆ తప్పించే వ్యక్తివి నువ్వే కావాలి. నీగా చెప్పకూడదు. హల్లెలూయా. ఎందుకంటే తప్పించే వ్యక్తివి నువ్వే కావాలి. తప్పించే వ్యక్తివి నువ్వే కావాలి. తప్పించే వ్యక్తివైన స్త్రీవైన ఎవరైనా నీవే కావాలి. ఎందుకంటే నీ ప్రార్థన అటువంటిది. నీగా చెప్పకూడదు. నీ ప్రార్థన శక్తి కూడా మనకి కదిలింపచేయగలదు. ఏది ఆ ప్రార్థన? ఏది ఆ ప్రార్థన? ఏది ఆ ప్రార్థన? లేదు, ప్రార్థన లేదు. నువ్వు ప్రార్థిస్తే పరిగెత్తుకొని వస్తావు. నువ్వు ప్రార్థిస్తే భక్తితో. ఏ ప్రార్థన? మన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? ఒకరంట దేవతోటకి వెళ్ళంట జాంకాయలు కోసుకుందామని, ఎవరు లేని టైంలో జాంకాయలు కోస్తూ ఉన్నాడంట. కాయలన్నీ కింద పడిపోతున్నాయి. తోటమాల లేడు కదా, బయటకు వెళ్ళిపోయి కావాలి అనుకున్నాడు. ఈలోపు తోటమాల వచ్చేసాడు, యజమానులు వచ్చాడు. తోటమాల వచ్చి చెట్లు కదిలించబడుతూ ఉన్న ఒక చెట్టు, ఏంటి మిగతా చెట్లు లాగా ఈ చెట్టు కదిలించబడుతుందని చెప్పేసి ఒకసారి చెట్టు కింద చూస్తే కాయలు చాలా ఉన్నాయి. ఒకసారి పైకి చూస్తే ఒకడు వ్యక్తి దొంగ దొరికిపోతాడు కదా, పై నుండి చూస్తూ ఉన్నాడు కిందకి. ఈ వ్యక్తి కేకేస్తున్నాడు, రే ఏం పని నీకు పైన, ఎందుకు కాయలు వస్తున్నావు అంటే ఆడేమన్నాడంటే, లేదయ్యా కింద పడిన కాయల్ని పైన అతికిస్తున్నాను. కింద పడ్డ కాయలు ఏం చేస్తాడంట? పైన అతికిస్తున్నాడు. పైన కాయలు అతుకుతాయా? చెప్పండి, అతుకుతాయా? ఆ సమాధానం అంటే చూడండి. అంటే తోటమాల ఎంత తెగరం చేస్తున్నాడు. కాయలన్నీ కింద పడితేనంట పైకి. అసలు దారితో తోటలోకి వెళ్తాడు, దారి ఉందా? యజమాని బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? తోటకి మొత్తం అంతా కంచి వేసుకుని వెళ్తాడే కూడా, తాళాలు వేసుకొని. వీడు ఏం చేశాడు? దొంగ కాబట్టి ఏం చేశాడు? దూకి వెళ్ళిపోయాడు లోపలికి. మన ప్రార్థనలు కూడా అటువంటివే. మనం ఏమనుకుంటాం? మంత్రాలకి చెప్పాలి, మంత్రాలకి చింతకాలు రాంతి అనుకుంటాం. ఏదో ఉచిత ప్రార్థన చేస్తే ఏదో అయిపోతాయి అనుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ దావీదు యొక్క తల్లి పెంపకం అటువంటిది. చిన్ననాటి నుండి భక్తిలో పెంచింది. చిన్ననాటి నుండి దేవుని యొక్క వింటున్నారా ఉక్కుపాలతో పోస్తుంది. దేవుని యొక్క వింటున్నారా దేవుడు చేసిన కార్యాలన్నింటిని కూడా తలపోసేదంట. దేవుడు మన దేవుడు ఇటువంటి వాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత చేశాడు, అబ్రహాముకి ఇలాగ వాగ్దానం చేశాడని చెప్పేసి వాక్యమే సంబోధించేదంట. ఎవరి దగ్గర? ఈరోజు నువ్వు ఎవరి దగ్గర సంబోధించు? నీ బిడ్డల దగ్గర ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? ఒకప్పుడు ఏం మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డల దగ్గర? నువ్వేమంటావు? ఆడు సహవాసాన్ని పోకరా, ఈడు సహవాసాన్ని పోకరా అంటావు.
ఆడితో మాట్లాడకరా, వీడితో మాట్లాడకరా అంటారు. వాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఇంట్లోకి ఎవరు రానికిరా అంటావు. ఇప్పుడు అలాగే చేశారు. సండే స్కూల్కి కేశవరం పిల్లవాడు పెట్టుకున్నాడు. ఎప్పుడు సండే స్కూల్ అంటే ముందుండేవాడు. ఈసారి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే డీమార్ట్కి వెళ్ళారంట. వీళ్ళు ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఓన్లీ నేను వెళ్ళి అదే టైంకి వెళ్ళాను. అరే ఈరోజు భోజనాలు రారా, సండే స్కూల్కి రారంటే అడేమన్నారంటే మా అమ్మ మా నాన్న డీమార్ట్కి వెళ్ళారు, మా అమ్మ నాన్న వచ్చేదాకా నేను ఎక్కడికి వేయాలని అంటున్నాడు. ఊరి ఇంట్లో తాళమైనా ఉండేది కదరా, తాళం వేసుకున్నా రారంటే లేదు లేదు మా అమ్మ నాన్న కథలో తన్నారు, నేను ఇంట్లోనే ఉండమన్నారు అంటున్నాడు. ఊరే భోజనం పోతారా, మంచి భోజనం వండుకొచ్చేవారంటే అడేమంటాడు లేదు లేదు నేను రాను అని చెప్పేసి రానని బలవంతం చేసినా కానీ కింద పడి ఏడుతున్నాడు. రావట్లేదు, బయటకు వచ్చి మాట్లాడతలేదు. లోపల తలుపు తీర్థాలు మాట్లాడుతున్నాడు. రారా అంటే చూడండి, తల్లిదండ్రులకు ప్రత్యేకమైన దయ్యాలతో పెంచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అలా కాదు. కొంతమంది అయితే తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోతే ఎండ తలుపు తీసేంత లోపలికి వచ్చాయంట. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనం అలా ఉండకూడదు, మన భక్తి వేరుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇంకో మాట చూద్దాం. వచ్చేవారు కీర్తన గ్రంథం 119 కీర్తన 45 వచ్చిన చూద్దాం. 119 కీర్తన 45 వచ్చిన 119 కీర్తన 45 వచ్చిన నేను నీ ఉపదేశమును వెతుకువాడను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీ ఉపదేశమును వెతుకువాడను, నీ ఉపదేశం నేను వెతికేవాడై ఉన్నాను. వింటున్నారా? నిర్బంధము లేక నేను నడుచుకుందును, సిగ్గుపడగా రాజుల ఎదుట నీ శాస్త్రం గురించి నేను మాట్లాడదని అంటున్నాడు. సిగ్గుపడకుండా, ఏం పడకుండా. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో సిగ్గుపడ్డాడా? నేను చిన్నపిల్లవాడు కదా, ఇంకా బాగుండే కదా అని అనుకున్నాడా? చెప్పరా. నాకేం తెలియదు కదా అని అనుకున్నాడా? లేదే. నువ్వు ఏదైనా దేవుని సన్నిధికి వస్తే ప్రార్థన చేయడం నా వల్ల కాదంటావు, పాట పాడుతున్న నా వల్ల కాదంటావు, ఉపవాసం అంటే నా వల్ల కాదంటావు, సువార్త చెప్పమంటే నా వల్ల కాదంటావు, ఎవరు నా ఆత్మ సన్నిధి నడిపించమంటే నా వల్ల కాదంటావు. ప్రతిదీ నా వల్ల కాదంటే దేవుడు కూడా నా వల్ల కాదంటాడు. దేవుడు నా వల్ల కాదంటే ఏం చేస్తావు చెప్ప అంటాడా? ఆయన చెప్పండి అంటాడా? అన్నాడా? మనమైతే నా వల్ల కాదంటాం అంటావా? మరి ఆయన నా వల్ల కాదనేవాడు కాదు. వీటిగా చెప్పకూడదు. ఒక సమయం వస్తుంది, ఒక సమయంలో తీర్పు నిలబడినప్పుడు, ఒక సమయం పాపుడు గ్రంథం నీతిమంతుల గ్రంథం తెరవన్నప్పుడు, జీవ గ్రంథం తెరవన్నప్పుడు అప్పుడు అంటాడు నువ్వు చేసిన తప్పులకి అయ్యా దేవుడు నన్ను తప్పించవయ్యా అంటే ఆయన ఏమంటాడు? నా వల్ల కాదు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నువ్వు భూలోకంలో ఉన్నంత వరకు నా వల్ల అయింది. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చావో అప్పుడు నువ్వు నా వల్ల కాదు అంటాడు. ఎందుకంటే ఏదైనా కానీ బతికి ఉన్నప్పుడే నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి. నువ్వు బతికి ఉన్నప్పుడే చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? ఎవరికి? దేవుడికి లెక్క చెప్పాలి. ఒకప్పుడు మిలిటరీ వారంట, వింటున్నారా? ఒక మిలిటరీ వారంట ప్రతి బుల్లెట్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైనా కానీ ప్రతి బుల్లెట్కి లెక్క చెప్పాలంట. వాళ్ళకి కొన్ని బుల్లెట్లు ఇస్తారు, ఇచ్చినప్పుడు ప్రతి దానికి కూడా వారు లెక్క చెప్పాలి. భయపడే వాళ్ళు ఏదైనా ఒక బుల్లెట్ పోయిందంటే చాలా లెక్క చెప్పాలంట. చాలా ఉంటాయంట వారికి రూల్స్, రెగ్యులేషన్స్. వాటికి అప్పు చెప్పాలంట, లేకపోతే వారు ఉద్యోగం తీసేస్తారంట, లేకపోతే పనిష్మెంట్లు ఉంటాయంట. వాళ్ళకి చేసే ఉద్యోగస్తులు ఎవరికైనా కానీ ఈరోజు అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మరి దేవుని దృష్టిలో మనం ఎంత ఖచ్చితంగా ఉండాలి? దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క విషయంలో మనం కూడా చాలా ఖచ్చితంగా ఉండాలి. లేదా ఖచ్చితంగా లేకపోతే నువ్వు లెక్క చెప్పాల్సిందే. అప్పుడు అంటాడు పరలోకి వెళ్ళిన తర్వాత నా వల్ల కాదు అంటాడు. నా వల్ల కాదు అంటే అర్థమైంది నువ్వు శిక్షలో ఉన్నావని అర్థము, నరకానికి దగ్గరగా ఉన్నావని అర్థం. ప్రభుత్వం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? రాజుల ఎదుట కూడా వింటున్నారా? నిర్బంధం లేక నడుచుకుందును, సిగ్గుపడగా రాజుల ఎదుటను నీ శాస్త్రం గురించి నేను మాట్లాడదును. ధైర్యంగా చెప్పేవారుగా మనం ఉండాలి.
ధైర్యంగా బోధించేవారుగా మనం ఉండాలి. ధైర్యంగా దేవుని యొక్క మాటలు వ్యక్తపరిచేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. ఇదము యెహోవాదే, ఇదము యెహోవాదే. చెప్పు, ఇదము యెహోవాదే, ఇదము యెహోవాదే. సమానులైన సామాను రక్షించుటకు వచ్చిన అపరాధులైన రక్షించుటకు వచ్చిన భయపడటానికి మనమే పిలవలేదు దేవుడు. సమస్యలను భయపెట్టేవారు మనం గట్టిగా చెప్పకూడదు. ఎటువంటి సమస్యలైనా మనం చూస్తే అవి చెప్పాలి, అవి భయపడేట్టుగా ఉండాలి. మనం చూస్తే అవి పడేవిగా ఉండాలి. మనం వాటిని చూస్తే భయపడేవారు మనం ఉండకూడదు. దేవుడు అందుకు పిలిచారా చెప్పినందుకు పిలవలేదు దేవుడు మనల్ని. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనలను నిలబెట్టాడు. ఎందుకంటే ఇటువంటి కోటలు, ఎటువంటి దుర్గములు, ఎటువంటి దేవుని కూడా మన ముందు ఏది ఉండదు. దేవునికి స్తోత్రాలు. ఏది నిలబడచాలదు ప్రపంచం. అటువంటి శక్తి, అటువంటిది ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. అటువంటి వాక్యం ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడే దేనైనా జయించగలవు, దేనిని ఎదిరించగలవు, దేనైనా పోరాడగలవు. వీటిగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దావీదు ఆ విధంగా పెరిగాడు. చిన్ననాటి నుండి పెరిగాడు. అందుకే దావీదుకి ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తన కొడుకులు శత్రువులుగా మారిపోయి తండ్రిని పారిపోయేటట్టుగా చేసిన, కానీ ఎక్కడ కూడా దావీదు రాజీ పడలేదు. దేవుడి వైపు చూసుకుంటూ వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నువ్వు ఎంత ఒదిగితే ఎంత ఒదిగితే అంత ఎదుగుతావు. ప్రైజ్ లార్డ్. ఎలా ఉండాలంట దేవుడి సన్నిధిలో? ఒదిగుతూ ఉండాలి, తగ్గించుకుంటూ.